ఏమ్రా నీ టాలెంట్ అప్పుడప్పుడు బయటకు వచ్చేసేస్తాను త్వరగా అదేంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అట్లున్నాక దొంగ నా కొడుకు రే లక్ష్మి లేడ్రా వాడవడే బండి వేసుకోమేనా ఇకర్రా బండి వేసుకోమేనాడు వాడు కొన్నీరా నాకి ఫ్యాంటా తెలుసా నీకు ఫ్యాంటా అంటే ఫ్యాంటా అంటే ఫ్యాంట్ వేసుకునే వాళ్ళకి అది ఫ్యాంటా అంటే ఫ్యాంట్ వేసుకునే వాళ్ళకి నిక్కర్ కూడా వేసుకునే వాళ్ళకి కాదు వాడు వేరా వాడు ఎప్పుడు పోతాడా అని వెయిటింగ్ ఏదో చేస్తావు నా రోజు వాడు ఎప్పుడు పోతాడని చూస్తాను నేను ఏమి డబ్బులు గల్లా వేరే వాళ్ళకి ఇప్పించినాను తెలియకుండా వాడు జంపు మిడతో కొడతాంటారు ఎవడు మన మీద చేసే వాళ్ళమా నీకు ఇచ్చిన అని చెప్తున్నా నువ్వు మాట్లాడుకుంటావా ఎట్లా మాట్లాడుకుంటావు మళ్ళా మన మీద ఎవడు వేయలేడు వచ్చి మళ్ళీ నువ్వు ఒప్పుకుంటావా నేనన్నా సేఫ్ అవుతా మళ్ళీ నువ్వు ఒప్పుకుంటావా నేనన్నా సేఫ్ అవుతా ఏ గుడ్ల మోడా నువ్వు అంత అవసరమా నీకు బిల్డప్ మాటగా ఇప్పించాడు నీకెందుకురా మరుగుజ్జి ఇప్పుడు మధ్యలో వచ్చి మళ్ళీ చెప్పుకొని సావు మళ్ళీ ఏడు పిలిచి నాకు చెప్తాను దాని గురించి ఆలోచిస్తాను లెక్కాచారాలు వేస్తాను ఈడ్చుకొని పోలే నీకు అప్పుడు తెలుస్తుంది ఎక్కడికి వచ్చిన జమ్మమ్మేనా నీకు జమ్మం కదరా జాలి దయ పాపం అదే దానికే ఇప్పుడు లెక్కాచారాలు వేసిన టైం ఒక్క వడ్డీ కడితే చాలు లెక్క మిగతా వంతో పట్టుకుంటా మనుషులను అరేంజ్ చేసిన ఆల్రెడీ ఒకవేళ వాడు దొరకపోతే వన్ ప్లేస్లో ఇంకోనైనా ఇరిగిద్దాం చూస్తాను నువ్వు ఇంకోనంటే కొమ్మిదీసి ఏ నువ్వు ఒకటే ఉంటావా ఇరికిల్లంటే ఎవడు ఉన్నాడా నన్నే ఉంటావు ఇంకా నీకే ఎట్లలేనా అది వాడిని ఇరికిచ్చల్లా వద్దా అనేది నేను ఇప్పుడు చేసే దానికి సపోర్టింగ్ ఉంటాడా లేదా అని బట్టి ఉంటుంది నేను ఇన్నంతా చూసుకుంటా దేవుడా నాకు ఏదైనా దారి చూపి దేవుడా నాకు ఏదైనా దారి చూపి దేవుడా ఏదైనా దారి చూపి అని ఇట్లా కూర్చొని పైకి చూస్తేనే పైన బంగారు అట్లా సరుకు కనపడే సరుకంటే ఏంది సరుకంటే గిన్నెలు ఉన్నాయి ఏందవి రాగి ఇవి ఇత్తలివి అవన్నీ మొత్తం భారీ రేటువి రాగివే కానిలే ఎంత రేట్ అనుకుంటాను రాగిని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా నీకు రాఖీ బాయ్ అంటారు నీకు అది కూడా తెలుసు అనుకో చెడ్డీ బాయ్ అది వేసేద్దాం అని ప్లానింగ్ లో ఉన్నా అంటే ఇప్పుడు సామాన్ తీసుకోవాలా తప్ప ఏ గుట్టముడా తప్ప సామాన్లు ఎత్తబడి చిల్లర చేసేది మళ్ళా తప్పు చాలా వాని బదులు వేరే సదాన ధర్మం పాటించాలా సదాన ధర్మం పాటించాలా ఏంటి బాబన్నా ఇంకోసారి సదాన ధర్మం పాటించాలా సదాన ధర్మం మళ్ళా అంటే సామాన్ తీసుకోకూడదు అని తీసుకోకూడదు అంటే నేను ఇరక్కపోతాను అంటే ఒకటి సామాన్లు తీసుకోవాలి లేదు సామాన్లు తీసుకోకూడదు అనుకుంటే వేరేవని ఇరికిచ్చాల నేను ఎందుకు ఊరికి ఇరికిచ్చి వాడిని కుక్కర్ కూడా అట్లా కొట్టించి వాడిని ఎందుకు నా సర్వనాశనం చేసి వాడు ప్రశాంతంగా వాడు ఆపక్కూడదు బతకూడదా అంటే నేను చేసిన తప్పులకి పక్కనోడు చచ్చిపోయేటట్లా కొట్టించి వాడిని ఎందుకు బజారు ఫ్యూచర్ నీకేమైంది నన్నేగా కొట్టించేది చంపించేదని నన్నేగా నువ్వు ఏ ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినావా నువ్వు లేవు ఇన్వాల్వ్ సరే తప్పే కానీ నేను చేసే తప్పు చేసింది దాన్ని రాబిన్ హుడ్ తెలుసా ఎవరు చెప్పు హుడ్ బాలీవుడ్ హీరో మళ్ళీ ఐడియా ఉంది మనం ఏదైనా రూపాయి కొట్టేసినా దాంట్లో కొద్ది భాగం ఎవరైనా కష్టాలు వాళ్ళు పంచితే ఆడికి
ఇప్పుడు ఏం సెట్ చేయమంటారు? అయిపోతుంది. సో నేను ఆడ వచ్చే లెక్కలో ఆ పాపాన్ని ఎవరికైనా పంచాలా అనుకుంటాను, వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకుంటాను. డబ్బులు ఇంకేముందిలే చేయొచ్చులే అవసరం బట్టి డబ్బులు ఇంకేముందిలే చేయొచ్చులే అవసరం బట్టి కదరా. తప్పుగా అవసరాలు కదనా, అవసరాల కోసమైనా అట్లా తీసుకోవడం వేరే వస్తువులు తప్పు కదా. తప్పేం కదా, మనం బతకాలంటే ఏదో పని చేయాల. నువ్వు సాధారణ ధర్మం చదివినావు కదా నువ్వు. అది సాధారణంగా నీకు ధర్మం అనేది లేదు, నీకు సాధారణ ధర్మం. సాధారణంగా నీకు ధర్మం అనేది లేదు, నీకు సాధారణ ధర్మం. అందుకు కదా నేను చెప్పేది. వద్దులేనా ఇంకా అదేమన్నీ మాట్లాడి నీ మనసులో ఉందా ఏంది అవి ఇది అమ్మేళ్ళని 50 into 10 50 into 10 50 కాకపోతే 80 తీసుకో. కోసేది కూడా 80%. నేనే ఎట్లా కోస్తావు రంపంతోనా? చూడు ఎట్లా చేస్తాను దాన్ని. అంత ఐడియా స్కెచ్లో ఏమంటే బయట పని నేను నువ్వు బయటపడేవైనా కూడా నేను బయటపడేదట్లు చేస్తా కదా. నువ్వు బయటపడేవైనా కూడా నేను బయటపడేదట్లు చేస్తా కదా. అంటే బయటపడేదట్లు చేస్తా అంటే నీ టాలెంట్ బయటపడేదట్లు చేస్తా. నేను ఇడిచే రకం కాదు, పిండి పిండి బయట తీస్తా. నీలో దాగుండేదంతా నువ్వు కట్టరకాడని నాకు తెలుసు అప్పుడే చూడు. నువ్వు కట్టరకాడని నాకు తెలుసు అప్పుడే చూడు. ప్లేస్ చెప్తా సైలెంట్ గా అమ్మేసిరా. సంచులు ఆడ పెట్టి వచ్చిన మెత్తికి సంచులు తీసుకొని రా రూమ్ లో హాల్లో. అవునా? టీవీ కింద అది ఓపెన్ చెయ్యి. నాకైతే తెలుసు, నాకేదో జరగబోతుందంటే ముందే అనిపిస్తుంది. అంటే నేను బల గుర్తుకొస్తా కదా. నువ్వు కట్టరకాడ ఉండాలి కదా పక్కన. కరెక్ట్ చెప్పిన తర్వాత బయట వేరే వస్తారు ఎవరు. ఆడనైనా ఆడను వాళ్ళు నువ్వు నేను వేసేసుకుందాం డైరెక్ట్ తెచ్చేసుకున్నాను. నాకు మనసుకు కూడా తెలియడం లేదు చూడు నేను చేసే పాపాలు. ఉండు ఏమే ఐడియా నాకు ఐడియా వచ్చింది. మళ్ళీ ఏమది అందదు కదా మన గురించి తెలుసు. అమ్మ ఏమ్రా నీ టాలెంట్. అప్పుడప్పుడు బయటకు వచ్చేసరికి త్వరగా ఎవరైనా వస్తే ఈ లేని పనులన్నీ జరుగుతాయి. తీసుకో. ఏమి సౌండా? ఇంట్లో ఉడుకునే తిక్కరాయాల సౌండ్ వస్తే నీకు యాదొస్తే, ఇంట్లో ఉడుకునే తిక్కరాయాల సౌండ్ వస్తే నీకు యాదొస్తేనేమి వేసేయి. మన సామాన్లు అన్నట్లేవి ఇంకా వేసేయి. ఆటో తెప్పి నువ్వు వేసేయి ఫస్ట్ సరికేసేయి. డౌట్ రానిద్దు. కొన్ని తీసుకో తీసుకో తీసుకో. మెల్లి మెల్లి మెల్లిగి అన్ని వస్తే చెప్తో కొడతారు తెలిసిపోతాయి. అన్ని వస్తే చెప్తో కొడతారు తెలిసిపోతాయి. జే ఏమే ఊర్న అంత పెద్దది వద్దు. ఊర్న అంత పెద్దది వద్దు. వద్దు అంత పెద్దది వద్దు. ఇంత పెద్ద వేయాలరా? కాదు అంత డబ్బులు వేయాలా? లెక్క వస్తుంది కాదు మొత్తం ఏటి చెడు బిక్తావు. చాలు చాలు రా. రే చాలా డబ్బులు వస్తాయి దీనికి. చాలుగా వద్దు నువ్వు. అదేంది ప్లాస్టిక్? అదేంది ప్లాస్టిక్? ప్లాస్టిక్ ప్లాస్టిక్ పెట్టడా? పెట్టు చిల్లరా ఇలా పట్టుకో. సరిచి కిందకి చాలు. డబ్బులు దండికి వస్తాయి. పద 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 నేను వస్తా. పద ఏంది అరుస్తున్నారు? తిరిగాను దేశంలో డాన్స్ పడుందిగా. నేను డ్రాప్స్ వేసుకున్నారా? ఈ డ్రాప్స్ అవునా? ఏంది సంచ వచ్చారా? ఏందో చేస్తాను ఇవన్నీ శబ్దాలు శబ్దాలు ఏమొస్తున్నాయి? ఏంది పదండి ఏంది సౌండ్? ఏది పదండి? సంచ ఏంది? నేను 20 నిమిషాలు డ్రాప్స్ వేసుకుని కళ్ళకి. డ్రాప్ ఏం డ్రాప్స్? ఏం వ్యాధి కాదు కళ్ళు మండుతానని డ్రాప్స్ వేసుకోమనుకున్నా.
ఏంది శబ్దాలు వస్తున్నాయి అన్ని? ఎవరు ఉన్నారు ఇంట్లో? నేను ఇప్పుడే వచ్చిన. డ్రాప్ చేసుకున్నాడు. డ్రాప్ చేసుకొని లేకూడదు. ఎప్పుడు పట్టినప్పుడు టైం పడుతుంది. ఉండు చూడరా, డ్రాప్ చేసుకున్నా లేకూడదు, కళ్ళు మండుతాయి. ఏం జరుగుతుంది? సామాన్లు ఎందుకు పెట్టారు? ఏ సామాన్లు? ఎవరు? ఎవడైనా డ్రాప్ చేసుకున్నాడు సామాన్లు ఆడ పెట్టుకుంటాడా? ఎవడైనా డ్రాప్ చేసుకున్నాడు సామాన్లు ఆడ పెట్టుకుంటాడా? ఇంట్లోకి వచ్చినా డ్రాప్ చేసుకున్నా కళ్ళు మూసుకోమనుకున్నా కాదు. ఎవరు లేరు ఇంట్లో? వాళ్ళకి సిద్ధిగాడు ఉన్నాయా? ఏంది ఇవన్నీ అంటే డ్రాప్స్ అంటావు? మీ ఇంట్లో నువ్వు ఆడే కదా ఉండింది. నేను వాడు లక్షిత్తున్నావు. లక్షిత్ని వాడు పంపించేసినాడు నాకు తెలియదు. నేను వస్తానే డ్రాప్ చేసుకుని కళ్ళు మూసుకున్నా. ఇంకా నాకు తెలిసి ఎంచుకుంటాను. ఇంకో 10 నిమిషాలు పడుతుంది నేను కళ్ళు తెరిచి. ఏంద్రా ఇది సంచా? నిజం చెప్తాడా? పద అమ్మేలాన్ని వినిపిస్తాంది నాకు. పద అమ్మేలాన్ని వినిపిస్తాంది నాకు. అమ్మేస్తానరా ఏంది? ఎవరు వాయిస్ వినిపించింది? వాడే. వాడే ఏంది ఇవి? నాకు నిజం చెప్తే బాగుంటుంది. అసలు సంచిలో ఈ సామాన్లు ఎందుకు ఉన్నాయి? 1 మినిట్ ఉంటే టైం అయిపోతుంది, కళ్ళు తెరుస్తా ఉండు. నేను కూడా చూడాలని ఉన్నా. ఏం జరుగుతుంది? నోటితో చెప్పేదానికి కళ్ళతో సంబంధమే ఉంది. మీరు అసలు అర్థం సంచి అంటారో దాంట్లో సామాన్లు అంటారో ఏంది అసలు? నాకు వినపడ్డది. అమ్మేద్దామని శివగాడు అన్న మాటలు వినపడ్డాయి. నాకు టెన్షన్ అవుతుందిరా. కాదు నాకు టెన్షన్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కానీ మగన్ చూడక నేను అట్లా చేసి కానీ మగన్ చూడక నేను అట్లా చేసి నీ వాయిస్ వచ్చింది లేదా? నా వాయిస్ కాదు కదా. ఒకసారి ఒక్క నిమిషం టైం పెట్టుకున్నా 1 మినిట్ లో లేస్తాను. నాకు ఎందుకంటే కళ్ళు మండైతాయి. కానీ నిజం నాకు భయం, హార్ట్ కొట్టుకుంటాది. ఏం సామాన్లు దొంగమన్నాడు ఇంట్లో? నమ్మిపోతే ఇంట్లో ఇడిచిపెట్టి ఇదేనా చేసే పని? ఎవరు ఏం చేసినట్టు? ఐ డ్రాప్స్ చేసుకునేది కూడా తప్ప. ఐ డ్రాప్స్ కాదు మ్యాటర్. ఇంట్లో సామాన్లు ఎత్తేయడం మ్యాటర్. ఎవరు ఎత్తేసినారు? మీ ఇద్దరేమో. నాకు నీ మాటలు వినిపించాయి, నిమ్మి కూడా వినపడ్డాయి. నువ్వు ఇక్కడ డాన్స్ లో వస్తావా? సంచి కింద పెట్టావు, నేను చూసా. సంచి కింద పెట్టావు కింద. ఇష్టం ఎక్కువ డ్రాప్ చేయి. ఏం జరిగింది చెప్పు. ఎందుకు ఎట్లా అరుచుకుంటాను? నిమ్మి రెడ్ వచ్చే మొదలెట్టేలని ప్రతిసారి చెప్పలేను. నాకు చెప్పేకి వినేకి ఉందా లేదా? ఇద్దరు నాటకాలు ఆడొద్దు. కళ్ళు మంటైతే డ్రాప్ చేసుకుంటే కూడా మనిషి నాకు నిజం అంటే దీంతోనే కొట్టి చంపేసేద్దాన్ని. ఈ సామాన్లు ఇప్పుడు ఏం కాదు. మా అమ్మకి వాళ్ళమ్మకి వాళ్ళమ్మ వాళ్ళు ఇచ్చింది గుర్తుగా. దీన్ని అమ్మేద్దామని సంచులో వేసింది ఎవరు? సామాన్లు అమ్మాలని ఎంత నీచుడికైనా మనసు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఎంత నీచుడు కూడా నాకు అవసరంలే. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు. ఈశ్వరుడు అంతా ఈశ్వరుడు ఎవరైనా కనిపెడతాడులే కానీ ఆ దుక్కులో సామాన్ పట్టకరాదు. అర్థమైందే? ఇంట్లో దొంగలు ఈశ్వరుడు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈశ్వరునికి చాలా పనులు ఉన్నాయి. పాపం ఆయన చాలా బిజీ ఉంటాడు. కానీ ఇట్లా చిల్లర దొంగలు పట్టుకోవడానికి ఈశ్వరుడు ఎందుకు? నేను చాలు. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వే పెద్ద దొంగ. నిమ్మి ఇద్దరు దొంగలే. కళ్ళకి బాలేవని ఇద్దరు నాటకాలు ఆడకుండా నిజాలు చెప్తే బాగుంటుంది. లేదా అమ్మ వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు అన్యాయంగా ఇవన్నీ ఏంది? నేను మాట్లాడిస్తే ఇవన్నీ ఏంది? లొట్టలు పడ్డాయి. ఇవి కొత్తగా వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు. ఎన్ని తరాల నుండి వచ్చినా నీటి పెట్టుకున్నవి. ఇవి ఏంది? ఈ లొట్టలేంది? సొట్టలేంది? అసలు ఇవన్నీ బాబో ఇంకేం చేస్తున్నారు ఇంట్లో? అందుకే అమ్మ రోజుకి డబ్బులు పోతున్నాయని లేపేస్తున్నావు. అయితే నువ్వు నేను అడగాల మాట లెక్క అడిగి తక్కువ ఎక్కడ అడుగు ఏంటి చేస్తాడో మాటలు ఇంత చిల్లరైపోతాడు ఎట్లక అయిపోయిందా? ఇక్కడ ఒకసారి
నేను నువ్వు చూసినప్పుడు నేను ఏం చేస్తాను? తక్కువ చేస్తాను పాప అక్క వాళ్ళమ్మ జీతం ఏమన్నా ఎక్కువ చేస్తాను తక్కువ కాదు ఎక్కువ. అది కాదు ఇంత బిహేవ్ చేస్తున్నారు ఇద్దరు. నువ్వు నోరు ఇప్పుడు మన ఇంట్లో మనం దొంగతనం చేసుకుంటున్నాం అంటే నేను విన్నా. కళ్ళు మూసుకున్నా డ్రాప్ చేసుకో కళ్ళు మూసుకున్నా నేను కళ్ళు మూసుకున్నా నా చెవులు ఇంకెన్ని పంపించేసినారు మీరు నా వినికిడితో నేను ఏం జరిగిందో చెప్పగలను. నేను నా కళ్ళతో చూసాను వినికిడైతే శబ్దం ఏమొచ్చింది సార్? నా శబ్దం వచ్చిందే చెప్తా ఇప్పుడే తీసినప్పుడు నిన్ను చూసా నువ్వు వాడు పెట్టేసినప్పుడు అదే పదాన్ని నేను ఏంటి పదాన్ని నేను అమ్మేసేదానికి నేను చెప్పండి ఇప్పుడు నేను చెప్పండి. నా వినికిడి శక్తితో నేను చెప్తాడు. మనిషి బెడ్రూమ్ లోకి పోయినట్లు వినపడింది, బెడ్ ఎక్కినట్లు వినపడింది, ఆడంచి సామాన్లు వినపడింది, ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేయడం కూడా వినపడింది. ఇంటికి వచ్చినాక డోర్ బయట డోర్ బయట శక్తిని చూసి భయపడి వెనక్కి వస్తాడు. ఏ శక్తి అది? నువ్వు శక్తిని చూసి భయపడి లోపలికి వచ్చినావు. ఇంత లేక ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మా ఇవి అమ్మితే చిల్లరగా అడగదు ఏందో 10,000 రాలేని దానికి ఇజ్జత్ తీసి అమ్మ నాన్న ఏమనుకోవాలి? ఇంత చిల్లర లేని ఇంట్లో చిల్లర రోడ్డు అను అది కూడా ఓడు ఈడు సంచి పట్టుకో పరిగెత్తి చూసావు, సంచి చూసావు, చూడగానే పెట్టేసి డాన్స్ నేనేం చేస్తానా డ్రాప్ చేసుకొని నేను చేసిన తప్పు ఇట్లా నీచుని నమ్మి నేను కళ్ళు మూసుకొని డ్రాప్ చేసుకున్న క్షణంలో నేను ఇల్లు లూటీ చేస్తాను. నాకు డ్రాప్ చేసుకోవడం నేను చేసింది తప్ప. నువ్వు నీ చూడని మాట నువ్వే చెప్పాలి. నా వినికిడి శక్తితో నేను ఆల్రెడీ ఒకటి విన్న సౌండ్ స్టూల్ ఉండాలో లోపల తెస్తా. వినికిడి శక్తితో నాకు స్టూల్ కూడా వినపడింది. నేను చూస్తా నువ్వు ఎలా చెప్పిన మొత్తం అంతా నా వినికిడి శక్తితో ఈ స్టూల్ పెట్టి పైకి ఎక్కినాడు ఇట్లా. నాకేమోసరమో ఎక్కినాడు ఇట్లా. నా కళ్ళతో 2 సంచులు చూసినా పెట్టచ్చు. స్టూల్ నాకు అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ నేను తీయాలనుకుంటే స్టూల్ ఎందుకు నాకు? నిజం స్టూల్ ఎందుకు ఉందాడా? మా అమ్మ బీరువా తాళాలు కూడా వేయదు. అది ఇంట్లో వాళ్ళు కదా చెప్తాను జాగ్రత్త ఏంది అని వదిలేస్తే నేను డ్రాప్ చేసుకునేది మానేస్తా. ఇంట్లో నుంచి ఈగలు కూడా బయటకు వస్తాయి. ఇంత ఇజ్జత్ తీసి బిహేవ్ చేస్తాను. చూడు అయిపోయేదో గర్గారం చేసినట్లు ఏదో రాజు అన్నట్లు కాలు దాని మీద పెట్టుకొని అయిపోయి పీఠాది సైతాను కాలు ఊళ్ళు పెట్టుకోవడం కూడా తప్పేనా? తప్పు కాలు పెట్టాడు కదా, కాలు దాని పైన పెట్టి ఏం సామాన్లు కింద దించినావు తప్పు. నా అక్క నిజం చెప్తాను. ఇవన్నీ పోయింది దొరుకుతున్నావు కానీ తీసిపోయి ఆల్రెడీ ఏమేమి తీసిపోయింటాడు అన్నాడు కానీ మొత్తం నిజం చెప్పేస్తాక ఇంతవరకు ఓపెన్ అయిపోతే నేను ఓపెన్ అయిపోతానా? నేను నిజంగా చెప్తాడు ఓపెన్ గా. నేను డ్రాప్ చేసుకొని పండుకున్నా. పిలిచిన నాకు ఇట్లా ఉంది అప్పు చేసినాను, వేరే ఇప్పించినా వడ్డీ కట్టాలా, మరి కన్నేసినాను. ఎప్పుడు అప్పులు చేసినా ఎప్పుడు కట్టినా ఇంట్లో సామాన్లు ఎవరికి అప్పు చేసినా ఎవరికి అప్పులు కట్టాలా? ఏం అవసరం నాకు? శాంతి లేకుండా అవుతుంది. అడుగుతాండేది వదిలిపోవాలా తల్లి సార్ చెప్పేది. అడుగుతాండేది నువ్వు ఎందుకు కొట్టేసినావు అది చెప్పు. నువ్వేందో అంగడి కాడి పోయి చాక్లెట్లు కొనుక్కోండి ఎందుకు చెప్తావు? అట్లున్నాక దొంగ నా కొడుకు పోలీసులు కంప్లైంట్
ఫోన్ చేపించి పోలీసులు పిలిపిండి దాని మీద ఏలు ముద్రలు ఎవరు ఉన్నాయి చూద్దాము అయిపోయా. నేనే పుట్టినా నీవు తీసేస్తారులే, దాంట్లో ఇంకా ఎవరు ఉన్నాయని చూస్తారు. మా ఇద్దరు ఏలు ముద్రలు అవన్నీ పరీక్షలు పరీక్షలు అంటే నువ్వు ఏదో పరీక్షలు జాబ్ కొట్టుకునే పరీక్షలు కాదు అది. అర్థం కాదు నిమ్మి. ఏమే నీకు జాకెట్ వేసి కొట్టించే పోలీసులు రావడం, అమ్మకి తెలియడం, ఇంట్లోనే దొంగ ఈయనేదో మంచిగా అనుకునేది ఇది తెలుసు. ఎందుకురా రోజు రోజు ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు ఒప్పేసుకుంటావా పోలీసులు రాళ్ళ డబ్బులు ఖర్చులు అన్ని ఉన్నాయి. నేనే తప్పు చేసిన ఇవన్నీ చిల్లర వేందిరా బాబోయ్. 10,000 కూడా రావు అమ్మితే మర్యాద పోయేది తప్పితే గాని తీసుకొచ్చి వాడు మనము 30,000 4-5 సామాన్లకే 30,000 అయింది కదా. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? నిమ్మి కొనేది ఎక్కువ, నిమ్మి అమ్మేటప్పుడు తక్కువ. చూసా వాడు సైకిల్ చూస్తాను వాడు ఏం సైకిల్ అలా కాదు నిమ్మి. ఏం నిమ్మి అసలు అమ్మ ఏమన్నా అంటుందా? అంటే నేను ఇట్లా అంటే ఎక్కడి ఎదురంగా ఉంది పొట్టి దొంగ దొమ్మల మీద అంతే దొల్లాడతాడు. డ్రాప్స్ నేను వేసుకున్నానా ఆ పాప వేసుకుంది డ్రాప్స్. సంచి పట్టుకొని వచ్చేటప్పుడు కనపడినావు, సంచి ఈడ పెట్టేటప్పుడు కనపడినావు. మధ్యలో ఈడ సంబంధం లేని అమాయకుడు కలర్ డ్రాప్స్ వేసుకోమని అనుకున్నాడు దొరికాడు. కనపడతా అంటే పట్టుకొని ఇవన్నీ తీసిపెట్టే. వీటికి కూడా నేను ఇంట్లో చెప్తే ఇంకా మర్యాదలు పోతాయి. ఈసారి నుంచి నాకు గనక పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంది పోలీసులు చెప్పండి. ఇప్పుడు నేను దీని కోసం తీసుకొస్తే భలేవాడిని తీసుకొచ్చినావని నన్ను అంటారు. మీ ఇద్దరు చేసి నాకు బాగా తెలుసు, నాకు క్లారిటీ వచ్చింది. నేనేం ప్రూవ్ చేయక్కర్లేదు. ఏమన్నా చేసుకో. నేను ఉరి శిక్షకు కూడా రెడీ అయిన ఉంది తప్పు చేస్తే. నువ్వు ఎందుకు? నేను అన్నిటికీ చట్టానికి లొంగిపోతాను, చట్టానికి పిలిపించండి అంటున్నాను. నేను ఏ దానికైనా రెడీ. ఏమన్నా మర్యాద కుక్కలు పిలిపించి స్మెల్ చూపిస్తారా? అమ్మ వచ్చిందంటే ఎందుకు ఏమే స్నఫర్ డాగ్స్ పిలిపిస్తావా? బాంబ్ స్క్వాడ్ పిలిపిస్తావా? చెకింగ్ చేపిస్తావా? నీకు నమ్మకం కోసము నేను డ్రాప్స్ తీసుకో. ఏందంటే నువ్వు కంప్లైంట్ ఇలా అంటాను ఇచ్చుకోలే భయమా? నేనేం చేసినా? నువ్వేం చేసినావా? నువ్వు చేసినావా? మళ్ళీ ఇప్పుడు వరకు నువ్వే చెప్పి ఇప్పుడు చేసినావా? మళ్ళీ అదొకటి చేసినావా? చేయలేదా? నువ్వు క్లీనింగ్ కి తెచ్చి పెట్టినావా? పొరపాటు పైన క్లీన్ చేసినావా? అని చెప్పు. స్టూల్ వేసుకో పైకి ఎక్కి క్లీన్ చేసినావు చెప్పు. నీకు అట్లా పని చేసేవాడు ఆడ దొరుకుతాడు నీకు. ఎవరు చూద్దా నీ బుద్ధి మొగానికి కనపడిన మనకేంది ఇట్లా చిల్లర పని చేసి మర్యాదకి పెట్టలేదా? దొంగలు ఇవన్నీ నువ్వు జాంతలు